హైదరాబాద్ నగరం హస్సినాపురం కార్పొరేటర్ బానోతు సుజాతపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో గిరిజన సంఘాల ప్రతినిధులు సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇక సుధీర్ రెడ్డి రాజకీయంగా పనికిరాడు అని, ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అని గిరిజన ఆదివాసీ నాయకుడు అశోక్ రాథాడ్ అన్నారు. ఇక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆమెపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ఎస్ఐ సదర్న్ డివిజన్ చంపాపేట ప్రధాన రోడ్డుపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఇక అనంతరం గిరిజన నాయకులు మాట్లాడుతూ ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సుధీర్ రెడ్డికి సరికాదని ఆయన అన్నారు. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడని అన్నారు. తను చేసిన వ్యాఖ్యలను నైతికంగా బాధ్యత వహించి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా అతనిపై చర్యలు తప్పవని, కఠినమైన శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ శాసనసభ్యులు, నైతిక విలువలు తెలియని శాసనసభ్యులు, మహిళల పట్ల గౌరవం తెలియని శాసనసభ్యులు, ఆడబిడ్డ విలువలు తెలియని శాసనసభ్యులు ఒకవైపు మహిళలని రాజకీయాల్లో తీసుకొచ్చి మహిళలకు ప్రత్యేకంగా 33% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని గౌరవించాలని ఒకవైపు మహిళలు రాజకీయాల్లో రావాలని మనమందరం ప్రోత్సహిస్తుంటే 3 పర్యాయాలుగా శాసనసభలో గెలిచి ప్రజల మధ్యలో గెలిచి ఈరోజు గిరిజన మహిళ అయినటువంటి సుజాత నాయక్ గారిపై ఏదైతే హనీమూన్ అనే పదంతో ఈరోజు తను అసభ్యకరంగా మీడియా సమావేశంలో సుధీర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సింగరేణి కాలనీ చౌరస్తాలో మా నాయకత్వంలో సుధీర్ రెడ్డి గారు దహనం చేసి నేను ఒకటరిస్తా ఉన్న ఎస్సీ ఎస్టీ నమోదైన ప్రజాపరమైన మాటలు మాట్లాడిన